మావా ఇది కొడుకు ఏం చేస్తుంటారా? బళ్ళో పిల్లకాయలకి పాఠాలు చెప్తుంటారు అల్లుడా. నీ కొడుకు బళ్ళో పాటలు చెప్తుంటే నువ్వు గుళ్ళో భజన పాటలు పాడుకోకుండా నేను పాడే వేలం పాటకు అర్థం వస్తే ఎట్టాగుంటుందో ఈ ఊరు జనం మొత్తానికి తెలిసేలా చేస్తా. నా కొడుకు బళ్ళో పాఠాలు చెప్పిన, నేను గుళ్ళో భజన పాటలు పాడిన, మార్కెట్లో మీతో కలిసి వేలం పాట పాడిన, నీతి నిజాయితీగా బతకడానికి కూటి కోసం కోటి విద్యలు అన్నారు కదా. ఈ వయసులో మీరు ప్రకృతి పడితే నేను చితాభస్మాలు పెన్నా నదిలో కలిసిపోతాను. కత్తి పట్టినోడు కత్తికో గన్నుకో బలవుతాడన్నది అక్షర సత్యం. మీకు కావాల్సింది ఆ కాంట్రాక్టే కదా, నేను ఇచ్చేస్తాను. మీరు నీతిగా న్యాయంగా బతకండి బాబు. బెచ్చమెత్తుకోవడానికి విజయ్, మార్కెట్ విజయ్. ఇక మీదట నా పేరు వింటే వేలం పాటే కాదు చోళపురం కూడా ఆగిపోతున్నా.
మార్కెట్లో వేలం మీకు గేలం రా, వాళ్ళ బచ్చాలరా. మొత్తం వర్మ అందరిని తీసుకుని ఆడికిరా. నాన్నగారు, ప్రస్తుత సమాజంలో ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తే మన ప్రాణాలకి ముప్పు అవుతుంది నాన్నగారు. ముప్పు కదా అని తప్పు చేయకూడదు నాన్న. గల్లీ గల్లీలో ఇలాంటి సిల్లీ ఫెలోస్ నలుగురు పోరంబోకుల్ని ఎంటేసుకుని మనలాంటి కామన్ మ్యాన్ని భయపెడుతూ బతకడం ఒక ఫ్యాషన్ అయిపోయింది నాన్నగారు. తన దాకా వచ్చి తనే పోతాడనుకుంటే ఎదుటోడు ఎంత తోడైనా సరే కాటికి పంపించేదాకా వదలడు ఈ కామన్ మ్యాన్. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అన్నా నేను నీతో ఉండిపోతామన్నా. నీతోటే ఉంటామన్నా. నీకు నీ కొడుకు దండం అన్నా. మనం బాగుపడాలంటే 4 సూత్రాలు తెలుసుకోవాలి రా అబ్బాయిలు. మొదటిది, మనకు విద్య నేర్పే గురువు నెత్తి మీద ఎక్కకుండా కాళ్ళ దగ్గర ఉండి విద్య నేర్చుకోవాలి. రెండవది, నన్ను ఎవడు ఏం చేయలేడని అహంతో విర్రవేగకుండా ఉండడం. తాడిని తన్నేవాడు ఒకడు ఉంటే వాడు తలం తన్నేవాడు ఒకడు ఉంటాడు. మూడవది, మన టాప్ సీక్రెట్స్ని ఎప్పటికీ ఎవరికీ చెప్పకుండా ఉండడం. రావణాసుడికి బొడ్డులో ప్రాణం ఉందని రాములు వారికి చెప్పింది తన సోదరుడు విభీషణుడే కదా. నాలుగవది, మనం ఓడిపోతున్నప్పుడు మనతో ఉండి మనల్ని గెలిపించే మన నిస్వార్థ స్నేహితులు. ఇది అబ్బాయిలు అసలు సంగతి. నువ్వు మీతోనే ఉండిపోతామన్నా. నీ తోడనే ఉంటామన్నా. రాజన్ కన్నా అడవిలో సింహాలకి వేట నేర్పించే వాడినిరా నేను. మీలో మార్పు మనకే మంచిది. రండి పోదాం. తర్వాత ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా.